హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలో అంగన్వాడీ పోస్టులు భర్తీ, మంత్రి సీతక్క. రాష్ట్రంలో 14,000 వరకు ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడు, తొర్రూరు మండలాల్లో మంగళవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులుంటే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల వేతనాల పెంపుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గవర్నర్ నిర్ణయం తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాపై గవర్నర్ తమిళిసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తెలిపారు. ఆయన మంగళవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 రోజులే అవుతుందని, అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి నిరుద్యోగుల్లో అనుమానాలు కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతోనే నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన పని లేదని చెప్పారు. తగ్గనున్న పాఠ్యపుస్తకాల బరువు. ముద్రణకు 90కి బదులు 70 జీఎస్ఎం కాగితం. విద్యాశాఖ యోచన, త్వరలో తుది నిర్ణయం. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల బరువుతో పాటు ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుస్తకాల ముద్రణకు 90 జీఎస్ఎం చదరపు మీటర్ బరువు, గ్రాముల్లో మందంతో కూడిన కాగితానికి బదులు 70 జీఎస్ఎం మాత్రమే వాడాలని సర్కారు భావిస్తుంది. గత విద్యా సంవత్సరం వరకు 70% జీఎస్ఎం కాగితాన్ని ముద్రణకు వినియోగించేవారు. ఇటీవల కాలం వరకు విద్యాశాఖ కార్యదర్శి ఉన్నవారు దాన్ని 90 జీఎస్ఎంకు పెంచారు. ఒక పుస్తకాన్ని తెలుగు, ఆంగ్ల భాషలో ముద్రిస్తున్నారు. దీంతో ఒక పుస్తకానికి 2 భాగాలుగా చేసి ముద్రిస్తున్నారు. 5 నెలలకు అంత మందం అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైన ప్రస్తుత విద్యా సంవత్సరం 90 జీఎస్ఎంతో పుస్తకాలను పంపిణీ చేశారు. బరువుతో పాటు ధరలు కూడా 40 నుంచి 50% పెరిగాయి. ఉదాహరణకు 10వ తరగతిలో 8 పుస్తకాల ధర 1,174 ఉండగా అది 1,600కు పెరిగింది. పుస్తకాల బరువు తగ్గించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కొత్తగా నియమితులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది. ఆయన పాఠశాల విద్యాశాఖ అధికారులతో చర్చించినట్టు సమాచారం. మందం తగ్గితే సర్కారు దాదాపు 50 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. సీఎం కార్యాలయం అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారని సమాచారం.